అందరికీ నమస్కారం. సూపర్ మామ్ అరుణ తెలుగు ఛానల్‌కి స్వాగతం. మన సంప్రదాయంలో శ్రావణ మాసానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. పండగలు, నోములకు ఈ మాసం ఎంతో పవిత్రమైనది. అందులో ఈ శ్రావణ శుక్రవారం నాడు జరుపుకునే వరమహాలక్ష్మి వ్రతం అత్యంత విశిష్టమైనది. మరియు ఈ వ్రతాన్ని అసలు ఎందుకు జరుపుకోవాలి? ఎలా జరుపుకోవాలి? దీని వెనుక ఉన్న కథ ఏంటి? అనే అన్ని విషయాలు ఈరోజు మన వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వస్తే అన్ని శుక్రవారాలు సంపత్ లక్ష్మి అని లక్ష్మీ పూజ జరుపుకుంటారు. వరమహాలక్ష్మి వ్రతం అంటే ఒక్క రోజే, అంటే పున్నం కింద ముందు వస్తుంది కదా, రెండో శుక్రవారం కానీ మూడో శుక్రవారం కానీ, అవి రెండు కుదరకపోతే లాస్ట్ చివరి శుక్రవారం అయినా వరమహాలక్ష్మి వ్రతం జరుపుకుంటారు. అంటే ఆ రోజు చీర కట్టించి అలంకరణ చేసి నైవేద్యాలు చేసి చేసుకుంటారు. కానీ ఇంకా మిగతా వారాలు ఉంటాయి కదా, అప్పుడు కూడా ఈ లక్ష్మీ పూజ జరుపుకోవాలి. అది అత్యంత సులువుగా ఒక బ్లౌజ్ పీస్తో అలంకరణ చేసి జరిపించుకోవాలి. నేనైతే ఇంట్లో ఎలా జరుపుకున్నానో మీకు చూపిస్తూ ఎందుకు జరుపుకోవాలి అనేది కూడా తెలియజేస్తాను. ఇప్పుడు ముందుగా లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని మడి బట్టలు కట్టుకొని గడప పూజ, మరియు మా ఇంటి కాంపౌండ్లో వేప చెట్టు ఉంది కదా, అది పారిజాత చెట్టు అన్నిటికీ పూజించి తులసిని కూడా పూజించుకుంటున్నాను. ఈ తులసి మా ఇంట్లో నా అంత హైట్ చాలా బాగా ఉండేది, గుబురు గుబురుగా. కానీ మా ఇంటి పిల్లలు, పక్కన పిల్లలంతా ఆడుకోవడం వచ్చి కొన్ని తీసేశారు. ఇంకా నేను చూస్తున్నాగే ఇంత మిగిలింది. అన్నీ ఈరోజు శుక్రవారం రోజు కమలాల ముగ్గులు వేసుకుంటే లక్ష్మికి చాలా ప్రియం కదా, అందుకని చిన్న చిన్న ముగ్గులు వేశాను. ఈరోజు నేను కట్టుకున్న చీర లాస్ట్ ఇయర్ వరమహాలక్ష్మి పెట్టిన చీర, పూజ చేస్తాను కదా కొత్తది ఉందని అది కట్టుకున్నాను. ఇంకా అన్ని చోట్ల పూజ చేసుకొని ముగ్గు కూడా వేసుకున్నాను. మీలో ఎవరికైనా చీర కట్టడానికి రాకపోతే, పోనీ పెట్టడానికి రాకపోతే ఉత్త బ్లౌజ్ పీస్ ఎక్కించి కూడా పూజ జరిపించుకోవచ్చు. నేను గడపకి చాలా రంగులు రంగులు ముగ్గులు వేసేదాన్ని, కానీ ఇష్టం వచ్చేలాగా ఉంది మోడము, అందుకని చిన్న చిన్న ముగ్గులు వేసుకుని ఇంట్లో పూజ జరుపుకుంటున్నాను. ఇది మా ఇంటి వెనకాల ఉన్న గడప, ఇక్కడ కూడా పూజ జరిపించుకున్నాను. మన హిందూ సాంప్రదాయంలో స్త్రీని గృహలక్ష్మి అని పిలుస్తారు. అంటే ఇంటికి వెలుగు, ఐశ్వర్యం ఇచ్చే శక్తి స్వరూపం. స్త్రీ ఒక ఇల్లాలు, సంతోషంగా ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం మొత్తం బాగుంటుంది. ఈ వ్రతం ముఖ్యంగా స్త్రీల కోసమే ఏర్పాటు చేసింది. ఈ పూజలో లక్ష్మీదేవిని వరమహాలక్ష్మిగా కొలుస్తాము. అంటే కోరికలు అన్ని కోరిన అన్ని వరాలు ఇచ్చే మహాతల్లి. స్త్రీలు తమ భర్త ఆరోగ్యాలు, పిల్లల ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు అన్ని రుద్దాలని, అలాగే తమ సౌభాగ్యం బాగుండాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. మన సనాతన ధర్మంలో కుటుంబ బాధ్యత, పిల్లల ఎదుగుదల ఎక్కువ తల్లి చేతుల్లోనే ఉంటుంది. తన పిల్లల చదువు, ఆరోగ్యం, భవిష్యత్తు బాగుండాలని ఒక తల్లి గృహిణిగా స్త్రీలు ఈ పూజని చేస్తారు. లక్ష్మీదేవి కేవలం ధనాన్ని మాత్రమే ఇచ్చేది కాదు, ధైర్యం, విద్యం, సంతానం, విజయం, అంటే అష్టలక్ష్మి రూపంలో మన శక్తులని ప్రసాదిస్తుందని ఒక నమ్మకం. ప్రతిరోజు ఇంటి పనుల్లో, కుటుంబ బాధ్యతలో అలసిపోయిన స్త్రీకి ఈ శ్రావణ మాసం వచ్చిందంటే ఒక పెద్ద పండగనే చెప్పొచ్చు. ఆ రోజు అందరి ముత్తైదుల్ని ఇంటికి పిలిచి తాంబూలం ఇచ్చి వాయినాలు ఇచ్చుకోవడం, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేది, వాళ్ళు మా ఇంటికి వచ్చేది, ఇలా చేయడం వల్ల స్త్రీల మధ్య బంధాలు కూడా బలపడతాయి. లక్ష్మీదేవిని భక్తితో కొలవడం వల్ల ఆ ఇల్లాలికి తెలియని ఒక సంతృప్తి, అలాగే మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది. పురాణాల ప్రకారం ఈ వ్రతాన్ని స్వయంగా పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశించాడు అని చెప్తారు. స్త్రీలు సులభంగా ఆచరించే సకల శుభాలు వచ్చే ఏదైనా వ్రతం ఉందా అని పార్వతీదేవి అడిగినప్పుడు శివుడు ఈ వరమహాలక్ష్మి వ్రతం గురించి చెప్పాడు. చారుమతి వ్రత కథ ఉంది. ఆ కథ నేను నిన్నటి వీడియోలో అప్లోడ్ చేశాను. ఆ రోజు ఆ కథ వినడం వల్ల కూడా, అంటే మొదటి ఈ వరమహాలక్ష్మి వ్రతం చేసి అష్ట ఐశ్వర్యాలు, సుఖ భాగ్య భోగ్యాలు, ధన కనకాదేలు అన్నీ పొందింది. అప్పటి నుంచి అందరూ చేస్తూ వచ్చారని చాలా వివరంగా చెప్పాను, అది చూసుకోండి, వినండి. ఈ వ్రతం వల్ల మనకి ఎన్ని ఫలితాలు లభిస్తాయంటే, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కఠినమైన యజ్ఞ యాగాదులు చేయలేని వారు కూడా కేవలం భక్తితో ఒక చిన్న కలశాన్ని పెట్టి పూజిస్తే ఆ అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అని చెప్తారు. అలాగే ఈ శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉన్నా పోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అని కూడా చెప్తారు. స్త్రీ అంటే కేవలం ఇల్లు ఊడ్చేవారు, వంట చేసేవారు కాదు, ఇంటిని నడిపించే స్త్రీ శక్తి
అందుకే ఈ స్త్రీ శక్తికి మరింత బలం ఇచ్చేదే ఆ వరమహాలక్ష్మి. ఆ రోజు ప్రతి ఒక్క ముత్తైదు కూడా లక్ష్మీ స్వరూపమనే భావించి పసుపు కుంకుమలు ఇచ్చుకుంటాము. తెలుసుకున్నారు కదండి, వరమహాలక్ష్మి వ్రతం ఎందుకు జరుపుకోవాలి అనేది. ఎలా జరుపుకోవాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను కదా, లాస్ట్ ఇయర్ వీడియో అప్లోడ్ చేసి నిన్న వదిలాను, అది చూడండి. ఈ వీడియో ఇష్టమైతే ఒక లైక్ చేయండి, అలాగే నలుగురికి షేర్ చేయండి. ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ కాకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరెన్నో విషయాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ.